హాయ్ అండి, నేను మీ భవ్యని. వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ కిచెన్స్. ఈరోజు మీకు చూపించబోయే మంచి స్నాక్ రెసిపీ ఆలూ టిక్కీ. ఈవినింగ్ టైంలో ఏమైనా తినాలి అనిపించినప్పుడు ఇలా ఆలూ టిక్కీలను చేసుకోండి. ప్లేట్ల మీద ప్లేట్లు లాగిస్తారు, అంత బాగుంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, దీన్ని ఎలా తయారు చేసుకోవాలో దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 3 ఉడికించిన బంగాళదుంపను ఈ విధంగా తురుముకుందాం. ఇలా అన్నిటిని విధంగా తురుముకున్న తర్వాత ఈ విధంగా సన్న కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే ఇలా సన్న కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి 2, క్యారెట్ తురుము, అలాగే ఉప్పు సరిపడా, ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, కొద్దిగంత కారం అంటే రుచికి సరిపడా కారం 1 టేబుల్ స్పూన్. ఇలా ఆనియన్స్ నేను విధంగా సన్న కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్స్, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్స్, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం. ఇలా అల్లంని యాడ్ చేసిన తర్వాత ఇలా మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోండి. మనకి వాటర్ ఎక్కడ యాడ్ చేయని అవసరం లేదండి. ఇలా మనం బంగాళదుంపతోటే మనకి ఈ విధంగా ముద్దలాగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనకి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం సర్కిల్ లాగా ఈ విధంగా అంటే ఈ మందంగా ఇలా ప్రిపేర్ చేసేసుకోండి. మనకి ఆలు టిక్కీలు అనేది ఈ విధంగా చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా, సాఫ్ట్గా, స్మూత్గా వస్తాయి. సో మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా అన్నిటిని ఈ విధంగా ప్రిపేర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఆయిల్ని హీట్ చేసేసుకుందాము. ఇలా మొత్తం డీప్ ఫ్రై కాకుండా కొద్దిగంత ఆయిల్ని యాడ్ చేసుకొని ఇలా హీట్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆలూ టిక్కీని దాంట్లోకి యాడ్ చేసేసుకుందాం. ఇలా అన్ని ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కొద్దిగంత గోల్డెన్ కలర్ వచ్చే విధంగా బాగా డీప్ ఫ్రై చేసేసుకోండి. ఇలా డీప్ ఫ్రై చేసేసుకున్న తర్వాత మనకి గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా, ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. సో ఇలానే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా, చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా స్మూత్గా వస్తాయి. మనకి ఎక్కడ గట్టిగా రాకుండా స్మూత్గా వస్తాయండి. మనకి ఆలూ టిక్కీలు అనేది చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. సో మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒకసారి మీ ఇంట్లో కూడా ఇలా ప్రిపేర్ చేయండి, చాలా బాగుంటాయి. మనకి ఈవినింగ్ టైంలో తినాలి అనిపించినప్పుడు ఇలా మీరు ప్రిపేర్ చేసేయండి, చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. సో ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.